హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యూ అయింది. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. వీటిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ ఏదో ఎంచుకోవాలన్నమాట. సుస్థిరమైన బాహ్య ప్రేరణ ప్రభావం చూపుతుందా, సుస్థిరమైన అంతర్గత ప్రేరణ ప్రభావం చూపుతుందా, లేదా సుస్థిరమైన లేదా అస్థిరమైన బాహ్య ప్రేరణ, సుస్థిరమైన లేదా అస్థిరమైన అంతర్గత ప్రేరణ. ఈ నాలుగిట్లో ఏది ఎక్కువ ప్రభావవంతమైంది అంటే మనం అంతర్గతంగా ఏదైతే ప్రేరణను కల్పిస్తామో అదే అత్యంత ప్రభావవంతమైంది అనమాట. అంటే సుస్థిరమైన అంతర్గత ప్రేరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్టు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట అనేది ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఏ రకమైన అభ్యసన సిద్ధాంతం? ఆవిష్కరణ, అంతర్దృష్ట్య, పరిశీలన, నిబంధన. ఇది ఎరుపు, ఆకుపచ్చ, నారింజ ఇవన్నీ ట్రాఫిక్ సిగ్నల్స్ కదా. ఇవన్నీ ఏంటి? రూల్స్ అన్నమాట. మనకి తెలిసినటువంటి రూల్స్, కంపల్సరీగా పాటించాల్సినవి. కాబట్టి రూల్ అంటే ఏంటి? నిబంధన. ఈ విధంగా ఈజీగా నిబంధన అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్ ఆన్సర్ నిబంధన. నెక్స్ట్ బిట్టు, క్రింది వానిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం. వినూత్నంగా సమస్యని పరిష్కరించడానికి ఆప్షన్స్ ఏమిచ్చాడు? కార్యసాధక నిబంధనం, సాంప్రదాయక నిబంధనం, గెస్టాల్డ్, యత్నదోష. వినూత్నంగా అంటే కొత్త పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏంది? గెస్టాల్డ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్డ్. నెక్స్ట్ బిట్టు, సరైన వయస్సు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం. అంటే ఒక శిశువు సరైన వయస్సు రానందువల్ల ఏం చేసింది? ఒక కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోయిందనమాట. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం ఏంటి? సామాజిక కారకమా, పరిసర కారకమా, వ్యక్తిగతమైనదా, జ్ఞానాత్మకమైనదా? ఇందులో సరైన వయసు రానందువల్ల శిశువు గుర్తించలేకపోయింది అంటే ఏంటి? ఇది వ్యక్తిగత విషయం కదా. వయస్సు అనేది వ్యక్తిగత విషయం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వ్యక్తిగత. నెక్స్ట్ బిట్టు, లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలురు బాలికల సమూహంలో బాలికలలో అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం అంటే ఇప్పుడు లింగంలో తప్ప అన్ని విధాలుగా కూడా అందరూ బాలురు బాలికలు ఇద్దరు సేమ్గా ఉన్నారనమాట సమూహంలో. ఇక్కడ అన్ని విధాలుగా సమానంగా ఉన్నప్పటికీ కూడా బాలికల యొక్క అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం ఏంటి? పరిసరాత్మకమైందా, వ్యక్తిగతమైందా, పాఠశాలనా, భౌతికనా? అంటే వీళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపింది ఏంటి? వ్యక్తిగత కారకం. ఎందుకంటే బాలురు బాలికలు అన్నిట్లో కూడా సేమ్ ఉన్నారు. అయినా సరే బాలికలు అభ్యసనం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కారకమే కారణం అన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వ్యక్తిగత. నెక్స్ట్ బిట్టు, అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి? మార్గదర్శకత్వమా, లక్ష్యాలు, బోధన, అనుభవం. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి? అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే అభ్యసనం జరుగుతుందన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనుభవం. నెక్స్ట్ బిట్టు, క్రింది వానిలో ఒకటి అభ్యసనంను పెంపొందిస్తుంది. ఈ 4 ఆప్షన్లో ఏది అభ్యసనాన్ని పెంపొందిస్తుంది? బహుమతుల కోసం అభ్యసనమా, అర్జన కోసం అభ్యసనం, నేర్చుకోవడం కోసం అభ్యసనం, పరీక్షల కోసం అభ్యసనం. ఈ నాలుగిట్లో ఏది అభ్యసనాన్ని పెంపొందిస్తుంది? బహుమతుల కోసం అభ్యసనం జరిగితే అది అభ్యసనాన్ని పెంపొందిస్తుందా? పెంపొందించదు. ఆర్జన కోసం అభ్యసనం జరిగితే అభ్యసనం పెంపొందుతుందా? అంటే ఆర్జన అంటే సంపాదన కోసం, సంపాదించుకోవడం కోసం అభ్యసనం జరిగితే అభ్యసనం పెంపొందుతుందా? పెంపొందదు. నెక్స్ట్, నేర్చుకోవడం కోసం అభ్యసనం జరిగితే అంటే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనకు అభ్యసనం జరిగేది. కాబట్టి నేర్చుకోవడం కోసం అభ్యసనం జరిగితే అభ్యసనం అనేది పెంపొందుతుందన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నేర్చుకోవడం కోసం అభ్యసనం. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, పరీక్షల కోసం అభ్యసనం.
మనం ఇక్కడ పరీక్షల కోసం అనే ఒక కారణంతోనే కదా అభ్యసనం జరిగేది. ఇది అభ్యసనాన్ని పెంపొందించదనమాట. అంటే ఏదో ఒక కారణంతో మనం అభ్యసనం జరిగితే అది అభ్యసనాన్ని పెంపొందించడు. మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటేనే అభ్యసనం అనేది పెంపొందుతుందనమాట. నెక్స్ట్ బిట్టు. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ అయిన నిర్వచనం అభ్యసనానికి? శారీరకాభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలుగు శాశ్వత మార్పు. అంటే శరీరం అభివృద్ధి చెందడం వల్ల ప్రవర్తనలో కలిగేటటువంటి శాశ్వత మార్పు అనేది అభ్యసనానికి నిర్వచనమా? లేదా శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలుగు ఏదేని మార్పు. శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రవర్తనలో మార్పు కలిగితే అది అభ్యసనం అవుతుందా? ప్రవర్తనలో ఏదేని మార్పు. ప్రవర్తనలో ఉండేటటువంటి ఏ మార్పు అయినా కూడా అభ్యసనానికి నిర్వచనమా? అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు. అభ్యసనం అంటే అనుభవం ఉండాలని మనం ఇంతకుముందు బిట్లో చెప్పుకున్నాం కదా, అదే అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు. కాబట్టి అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు. నెక్స్ట్ బిట్. సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఏ అభ్యసనంలో మనం ఎక్కువగా పరిశీలించవచ్చు? సాంఘిక అభ్యసనమా, ఆర్ఎస్ నిబంధన, అంతర్దృష్టి అభ్యసనం, ఎస్ఆర్ నిబంధన? సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని మనం అంతర్దృష్టి అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి. ప్రకాశపఠనం, కార్యక్రమయుత అభ్యసనం, చారిత్రాత్మక, ఉపన్యాస. వీటిలో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే స్వీయ అభ్యసన గమనం అని అడిగారు కాబట్టి బిట్లో స్వీయ అంటే ఏంటి? సొంతగా కార్యక్రమాలు చేయడం ద్వారా బోధించడం అనమాట. అంటే కార్యక్రమయుత అభ్యసనం. ఈ విధంగా కార్యక్రమయుత అభ్యసనం అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్ ఆన్సర్ కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ బిట్టు. అభ్యాస నియమంను ఈ సంప్రదాయం ఏర్పరిచింది. మనోవిశ్లేషణవాదం, గెస్టాల్ట్ వాదం, నిర్మాణాత్మకవాదం, ప్రవర్తనవాదం. ఈ 4గిట్లో కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్ వాదం. అభ్యాస నియమంను గెస్టాల్ట్ వాదం ఏర్పరిచింది. నెక్స్ట్ బిట్టు. వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష సాంఘిక భాష, సంస్కృతపరమైన భాష, అహం కేంద్ర భాష, వ్యక్తిగత భాష. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వ్యక్తిగత భాష. వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏంటంటే వ్యక్తిగత భాష. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది. అవరోధం, ప్రేరకము, లక్ష్యము, పరిపక్వత. వీటిలో పరిపక్వత అనేది అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనదన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత. నెక్స్ట్ బిట్టు. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. ఇది అతని యొక్క అభ్యసన శైలి, అభ్యసన సంసిద్ధత, కాంక్షాస్థాయి, సాధన ప్రేరణ. అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీన్ని ఏమంటారు? అభ్యసన శైలి అంటారనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అభ్యసన శైలి. నెక్స్ట్ బిట్టు. తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతం. తక్షణంగా అభ్యసన జరిగేటటువంటి సిద్ధాంతం ఏ సిద్ధాంతం? యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి సిద్ధాంతం. అభ్యసన ప్రక్రియ అనేది తక్షణం అంటే వెంటనే ఎందులో జరుగుతుంది? యత్నదోష సిద్ధాంతంలో జరుగుతుందా? జరగదు. ఎందుకంటే అనేక ప్రయత్నాల తర్వాతనే అభ్యసనం జరిగిందనమాట యత్నదోష సిద్ధాంతం. కాబట్టి యత్నదోష సిద్ధాంతం కాదనమాట. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనంలో పావ్లోవ్ కుక్కపై ప్రయోగం చేశాడు. ఇది కూడా చాలా టైం పట్టింది. నెక్స్ట్ కార్యసాధక నిబంధనంలో స్కిన్నర్ ఎలుకపై ప్రయోగం చేశాడు. ఇది కూడా టైం పట్టింది. అభ్యసనం అనేది వెంటనే జరగలేదన్నమాట. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యసనం అనేది తక్షణం వెంటనే జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ బిట్టు. వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు.
అంతర్గతంగా ఏర్పడేటటువంటి ప్రతిచర్యలు ఏంటి? ఉద్దీపన ప్రతిచర్యలు, అసహజమైన ప్రతిచర్యలు, నిరుద్దీపన ప్రతిచర్యలు, ప్రత్యామ్నాయ ప్రతిచర్యలు. అంతర్గతంగా ఏర్పడేటటువంటి ప్రతిచర్యలు ఏమిటి? నిరుద్దీపన ప్రతిచర్యలు అంటే ఉద్దీపనతో అవసరం లేకుండా ఏర్పడేటటువంటి ప్రతిచర్యలు అంతర్గతంగా ఏర్పడేటటువంటి ప్రతిచర్యలు అన్నమాట. నెక్స్ట్ బిట్, కార్యసాధక నిబంధనలో దీనికి ప్రాముఖ్యతనిస్తారు. ఉద్దీపన, మీట, ప్రతిస్పందన, అంతర్దృష్టి. కార్యసాధక నిబంధనని స్కిన్నరు ఎలుకపై ప్రయోగం చేశాడు కదా, దానిలో దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? ప్రతిస్పందన. మీట నొక్కడం అనేది ప్రతిస్పందన, దానికి ప్రాధాన్యతనిచ్చాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్టు, ఫలిత నియమము దీని గురించి తెలుపుతుంది. ఫలిత నియమం దేని గురించి తెలుపుతుంది? ప్రయోగ నిర్వహణ, అభ్యాసము, పరిపక్వత, శిక్షణ బహుమతుల పాత్ర. దేని గురించి వివరిస్తుంది? శిక్షణ బహుమతుల పాత్ర గురించి వివరిస్తుంది అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ శిక్షణ బహుమతుల పాత్ర. నెక్స్ట్ బిట్టు, అభ్యసనము వ్యవస్థాపనంపై ఆధారపడి ఉండునని చెప్పినవారు. ప్రవర్తనవాదులు, గెస్టాల్వాదులు, నిర్మాణాత్మకవాదులు, మానవతావాదులు. గెస్టాల్వాదులు చెప్పారు అభ్యాసనం వ్యవస్థాపనపై ఆధారపడి ఉంటుందని గెస్టాల్వాదులు చెప్పారనమాట. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్వాదులు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.